హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత అయితే ప్రభుత్వం అక్టోబర్ మనకు 5 తారీఖున అయితే రిలీజ్ చేయనున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, న్యూస్ అఫీషియల్గా ఇచ్చారు. అయితే ఈ కేవైసీ అనేది చాలామంది చేసుకోలేదని చెప్తున్నారు. కాబట్టి ఎవరెవరు చేసుకోవాలి, గతంలో ఒకసారి ఈ కేవైసీ చేసుకుంటే మళ్ళీ చేసుకోవాలా, ఇక దీనికి సంబంధించి విత్ ప్రూఫ్తో అయితే చూపిస్తానండి. మన ఫోన్లోనే ఈజీగా ఈ రకంగా ఈకేవైసీ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి దీనికి సంబంధించి మన దగ్గర ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. ముందుగా మీ మొబైల్లో ఈ రకంగా ఏదైతే క్రోమ్ బ్రౌజర్ కావచ్చు, గూగుల్ కానీ ఓపెన్ చేసి అందులో పిఎం కిసాన్ అనేటువంటి టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఈ రకంగా వెబ్సైట్ అయితే వస్తుందన్నమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. సో ఈ వెబ్సైట్ పైన నేను ట్యాప్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకువెళ్తుంది. సో ఇది అఫీషియల్గా. సో దీనిలో వచ్చేసి మనకు రెండు రకాలు అయితే ఈకేవైసీ అయిందా లేదా అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈకేవైసీ అయిందా లేదా అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈకేవైసీ అనేటువంటిది. సో దానిపైన మనం ఈకేవైసీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఓటీపీ ఆధార్ కార్డు సంబంధించి మీకు ఇక్కడ ఉంది కదా నెంబర్, మీ ఆధార్ కార్డు సంబంధించిన ఏదైతే ఉందో నెంబర్ ఇక్కడ క్లారిటీగా క్లియర్గా అయితే ఎంటర్ అయితే చేయండి. నేను ఆ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఎంటర్ చేయడం జరిగిందండి. తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ తెలిసిపోతుంది మనకు పిఎం కిసాన్ అకౌంట్ అంటే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా అండి. మీరు పిఎం కిసాన్ సంబంధించి మనకి ఈ విడత వస్తుందా రాదా అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఆల్రెడీ ఈకేవైసీ అయితే చేసుకున్నారు కాబట్టి మీకు 18వ విడత అయితే ఎలిజిబుల్ అయ్యారని చెప్పేసి ఈ రకంగా అయితే మెసేజ్ వస్తుంది. ఒకవేళ రాకపోతే మాత్రం పిఎం కిసాన్ చేయించుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే అందిస్తారు. ఇది మన మొబైల్లో అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డన్ అనేది వచ్చింది కాబట్టి మనకు పిఎం కిసాన్ సంబంధించి డబ్బులు అయితే మనకు ఏదైతే 18వ విడత డబ్బులు రావాలో అవి అయితే వస్తాయి అన్నమాట. ముఖ్యానికి ఈ రకంగా అయితే మనము ఈకేవైసీ అయితే చేసుకున్నామా లేదా అనేది మనం ఫోన్లో అయితే క్లారిటీ వస్తుంది. మీరు ఒకవేళ చేసుకోకపోతే మాత్రం మీ కేవైసీ సిఎస్సి సెంటర్ ద్వారా కావచ్చు, లేదంటే ఏఈఓను సంప్రదించినట్లయితే వారు ఈకేవైసీ అయిందా లేదా చెప్తారు. ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది అంటున్నారు. సో మొత్తం మీద అయితే ఒకసారి క్లారిటీ కోసం అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు 5 తారీఖు అయితే మనకు డబ్బులు కూడా పడనున్నాయి కాబట్టి సో అందరూ అయితే సిద్ధంగా ఉండండి. ఎవరికైనా 16, 17 విడతలకు సంబంధించి డబ్బులు పడకపోయినా ఈ 3 విడతల కలిపి మనకు 6,000 రూపాయలు అయితే జమ అవుతాయి. ఈసారి మనకు 2,000 రూపాయలు అయితే ముందుగానే దసరా కానుకగా రైతులందరి ఖాతాలు అయితే పడతాయన్నమాట. ఈ రకంగా అయితే రావాలన్నమాట. ఈ కేవైసీ చేసుకున్నట్లా లేదని చెప్పేసి క్లారిటీ అయితే మీకు ఇక్కడ వచ్చింది అనుకుంటున్నాను. సో ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా వెంటనే తెలియజేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.